నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి ఫ్రమ్ ప్రొద్దుటూర్, కన్సల్టెంట్ మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనము ఈ వీడియోలో హెచ్ఎస్జి అంటే ఏంటి, హెచ్ఎస్జి ఎప్పుడు చేస్తాము అనేది మాట్లాడుకుందాము. గర్భసంచి అనేది ఉంటుంది. దీనికి 2 సైడ్స్ వచ్చేసేసి మనకి 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఫెల్లోపియన్ ట్యూబ్స్ అని అంటాం అనమాట. అంటే మీ వాడుక భాషలో చెప్పాలా అని అంటే వీటిని వచ్చేసేసి మనం పేగులు అని అంటాం, గర్భసంచికి ఉండే పేగు అని అంటాము. ఇప్పుడు హెచ్ఎస్జీలు చేసేటప్పుడు ఏం చేస్తామనంటే కింద నుంచి ఈ యోని మార్గం ద్వారా ఒక చిన్న ట్యూబ్ను లోపలికి పంపిస్తాము, గర్భసంచి ముఖద్వారం నుంచి లోపలికి పంపిస్తాము. దీంట్లో నుంచి ఒక చిన్న డైన్ ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ గర్భసంచికి ఉండే ఫెల్లోపియన్ ట్యూబ్స్లో నుంచి మనం ఏదైతే పంపించామో వాటర్ అనేది అది ఇటు పక్క నుంచి వచ్చి ఇక్కడ స్పిల్ లాగా మనకి డ్రాప్ పడుతుంది. దీన్ని మనము ఎస్ఎస్జి అయితే స్కాన్ ద్వారా, హెచ్ఎస్జి అయితే మనం ఎక్స్రే ద్వారా చూస్తాము. సో ఇది ఏ రకంగా మనకు గర్భసంచి బాగుందా లేదా అని తెలిసేదానికి మనం దీన్ని చేస్తామన్నమాట. ఈ రకంగా పంపించినప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ ట్యూబ్స్లో నుంచి బయటికి రాదు, మనం ఏదైతే పంపిస్తామో ఫ్లూయిడ్ అనేది ఇక్కడి వరకే ఆగిపోవచ్చు, ఇక్కడి వరకు వచ్చి ఆగిపోవచ్చు, ఇక్కడి వరకు వచ్చి ఆగిపోవచ్చు. సో ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతే మనం కార్నివల్ బ్లాక్ అని అంటాము, ఇది మిడ్ బ్లాక్ అని అంటాము, ఇది ఫింబ్రియల్ బ్లాక్ అని అంటాం అనమాట. అసలు ఈ రకంగా హెచ్ఎస్జిని మనం ఎప్పుడు చేయాలా, ఇది అందరికీ అవసరమా హెచ్ఎస్జి అనేది కూడా చాలా మందికి ఉండే ఒక డౌట్ అనమాట. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం రోజుల వరకు ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా ప్రయత్నించినప్పటికీ మీకు ప్రెగ్నెన్సీ రాలేదు, మీకు టెస్టులు అన్నీ చేశారు, అన్ని టెస్టులు కూడా నార్మల్గా ఉన్నాయి, అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు, అటువంటి టైంలో ఈ హెచ్ఎస్జిని సజెస్ట్ చేస్తామన్నమాట. హెచ్ఎస్జి అనేది మనం ఎప్పుడు చేయాలి? యూజువల్లీ పీరియడ్ వచ్చిన తర్వాత 7వ రోజు నుంచి 10వ రోజు వరకు కానీ హెచ్ఎస్జి మనం చేసుకోగలిగితే మనకి ఐడియల్ టైం అనమాట. ఆ 7 నుంచి 10వ రోజు అన్నది ఐడియల్ టైం, ఆ రోజులో చేయాలా. దీనికి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం ఉండదు, డైరెక్ట్గా మీరు ఓపీడీకి వచ్చేసేయచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్, ఇది అంతే. కాకపోతే ఎస్ఎస్జి తర్వాత కొంచెం పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుంది మీరు. సో హెచ్ఎస్జిలో ఏదైనా ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి? మనం హెచ్ఎస్జిలో ట్యూబల్ బ్లాక్ ఉంటే తర్వాత లాప్రోస్కోపీకి పోయి ఆ ట్యూబల్ బ్లాక్స్ ఏదైనా మనం రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది చెక్ చేసి చూడాలా. సో హెచ్ఎస్జి అనేది అందరూ అంటే హాస్పిటల్కి వచ్చిన వెంటనే అందరికీ చేయాల్సిన అవసరం లేదు. మనం అవసరాన్ని బట్టి వాళ్ళ ఇన్ఫర్టిలిటీ ఎన్ని రోజుల నుంచి ఉంది, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.